తమిళనాడు రాజకీయ మంటిని మలుపులు ఊహించని ట్విస్టులు. ఇప్పుడు అలాంటి ఒక సంచలన వార్త సౌత్ ఇండియన్ పాలిటిక్స్ మొత్తాన్ని షేక్ చేస్తుంది. నిన్నటి వరకు బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై ఇప్పుడు ఒక కొత్త రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. బీజేపీకి గుడ్ బై చెప్పడం, కొత్త రాజకీయ వేదికను ప్రకటించడం, ఇదంతా చూస్తుంటే వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందని అర్థమవుతుంది. ఆ ప్లాన్ వెనుక ఉన్న అసలు సూపర్ శక్తి మరెవరూ కాదు, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. అవును, మీరు వింటున్నది నిజమే. రజనీ, అన్నమలై కలయికతో తమిళనాడులో ఒక సరికొత్త పొలిటికల్ సునామీ రాబోతుందట. వీరిద్దరి రాకతో తమిళనాడులో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఓసారి చూద్దాం. ముందుగా మనం అన్నమలై గురించి మాట్లాడుకుందాం. బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రకటించిన కొత్త వేదికకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఎందుకంటే ద్రవిడ రాజకీయాలకు అంటే డిఎంకే, ఏఐఏడీఎంకేలకి ప్రత్యామ్నాయం ఎవరనే చర్చ దశాబ్దాలుగా నడుస్తుంది. ఇప్పుడు అన్నమలై తనకంటూ ఒక సొంత అజెండాను, తమిళవాదాన్ని పట్టుకొని వస్తున్నారు. ఆయనకు ఉన్న క్లీన్ ఇమేజ్, ఐపీఎస్ నేపథ్యం, కరుకుదనంతో కూడిన ప్రసంగాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆయన తమిళ జెండా యువత కోసం ముందుకు వస్తున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటి అంటే రజనీకాంత్. అన్నమలైకి రజనీకాంత్ కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి. 2020లో అన్నమలై ఐపీఎస్ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రజనీ ఇక ఇంటికి పిలిచి మరీ అభినందించారంటేనే వారి మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. రజనీకాంత్ ఎప్పుడూ ఆధ్యాత్మిక రాజకీయమని ఒక నినాదాన్ని ఇచ్చేవారు. అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆ సిద్ధాంతం మాత్రం సజీవంగానే ఉంది. ఇప్పుడు అన్నమలై ఫ్రంట్ ఫేస్ గా ఉంటే రజనీకాంత్ తెర వెనుక నుంచి తన పవర్ఫుల్ మద్దతును అందిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం తమిళనాడులో టీవీకే హవా నడుస్తుంది. విజయ్ రాజకీయాల్లోకి రావడం, కొత్త ఓటర్లను ఆకర్షించడం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో విజయ్ కి సరైన ప్రత్యర్థి ఎవరు అనే ప్రశ్నకు రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అన్నమలై అయితేనే సమాధానం చెప్పగలరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నమలై దూకుడు, రజనీకాంత్ ఆశీస్సులు, పాన్ ఇండియా ఇమేజ్ కలిస్తే అది తమిళ రాజకీయాల్లో ఒక మాస్ ఫోర్స్ గా మారుతుంది అనడంలో సందేహం లేదు. అందుతున్న ద్రవిడ రాజకీయాల వర్గాల సమాచారం ప్రకారం రజనీకాంత్ అభిమాన సంఘాలు ఇప్పుడు చాలా యాక్టివ్ అయ్యాయి. వాళ్ళు అన్నమలై కొత్త వేదిక గురించి లోతుగా చర్చిస్తున్నారు. రజనీకాంత్ అభిమానులు కేవలం ఫ్యాన్స్ గానే కాకుండా ఒక బలమైన రాజకీయ ఓటు బ్యాంకుగా మారితే అది రాష్ట్రంలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో మీరా ఊహించుకోండి. తమిళనాడులో ప్రభుత్వం మారి నెల రోజులు కాకముందే వచ్చే ఎన్నికల కోసం ఈ గ్రౌండ్ వర్క్ మొదలవటం అనేది చాలా ఆసక్తికరమైన అంశం. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక చారిత్రక మలుపులో ఉన్నాయి. రజనీకాంత్, అన్నమలైల ఈ కాంబినేషన్ నిజంగానే ఒక కొత్త శకాన్ని ప్రారంభిస్తుందా, లేక ఇదంతా ఊహాగానాలేనా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఈ వార్తలు తమిళనాడు రాజకీయాల్లో మాత్రం హీట్ పెంచేశాయి. మరి రజనీ మద్దతుతో అన్నమలై రాణిస్తారా? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.